కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కరివేపాకు కారం రుచికి సువాసనకి గాను వివిధ రకాల వంటకాలలో కరివేపాకును విరివిగా వాడటం మన దక్షిణ భారతదేశంలో సర్వసాధారణం. సువాసనే కాక ఇనుము వంటి అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆకులలో కరివేపాకు ఒకటి. కొద్దిగా నేతితో వడ్డించుకొని అన్నంలోకి తినడానికి మాత్రమే కాకుండా ఇడ్లీలు, గారెలు, దోశలు, ఉప్మా మొదలైన టిఫిన్లలోకి కూడా తినడానికి పనికొచ్చే కారపొడిని కరివేపాకుతో రుచికరంగా ఎలా చేసుకోవచ్చో ఈ యూట్యూబ్ వంటల వీడియోలో చూద్దామా మరి. కరివేపాకు కారాన్ని చేసుకోవడానికి కావలసినవి: కరివేపాకు ఆకులు 125 గ్రాములు, ధనియాలు 25 గ్రాములు, ఎండుమిర్చి 25 గ్రాములు, వెల్లుల్లి 75 గ్రాములు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూనులు, మినపగుళ్ళు 2 టీ స్పూనులు, జీలకర్ర 4 టీ స్పూనులు, నువ్వులు 2 టీ స్పూనులు, చింతపండు పెద్ద నిమ్మకాయ అంత, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 3 లేదా 4 గెరిటెలు. కరివేపాకు కారాన్ని తయారు చేసే విధానం: బజార్ నుండి తీసుకువచ్చిన కరివేపాకు కొమ్మలను శుభ్రంగా కడిగి నీడపట్టులో ఫ్యాన్ కింద 2-3 గంటల పాటు ఆరబెట్టాలి. ఆరబెట్టిన కొమ్మల నుండి కరివేపాకు ఆకులను దూసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిని ఉంచి అందులో కొంచెం నూనెను పోయాలి. నూనె కాగిన తరువాత అందులో ఎండుమిర్చిని వేసి సన్నటి సెగ మీద దోరగా వేయించుకుని ప్రక్కన ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా నూనెని బాణలిలో వేసి అందులో ధనియాలను వేసి వాటిని దోరగా వేయించుకొని వాటిని కూడా ప్రక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే బాణలిలో మరికొంచెం నూనెను వేసి నూనె కాగిన తరువాత పచ్చిశనగపప్పును వేసి అది సగం వేగిన తరువాత మినపగుళ్ళను వేసి అవి వేగిన తరువాత జీలకర్రను వేసి ఒకసారి కలిగిపెట్టాలి. తరువాత వాటికి నువ్వుల్ని జత చేసి ఇంకొకసారి అన్నింటినీ కలిగిపెట్టి వాటిని ప్రక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే బాణలిలో తడవకు కొంచెం కొంచెంగా నూనెని కొంత కరివేపాకును వేస్తూ కరివేపాకునంతా వేయించుకోవాలి. ఒకేసారి మొత్తం కరివేపాకును వేయించాలని చూస్తే కరివేపాకు సరిగా వేగదు. చింతపండుని కొద్ది మంచినీటితో కడిగి చింతపండులోని నీరంతా ఎగిరిపోయే వరకు దానిని కూడా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎండుమిర్చిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. తరువాత వేయించుకొని ఉంచిన పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, నువ్వుల మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించుకొని ఉంచుకున్న ధనియాలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తడవకు కొద్ది కొద్దిగా కరివేపాకును తీసుకుంటూ కరివేపాకునంతా మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని గ్రైండ్ చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన ఉంచుకున్న కరివేపాకు పొడిని వేసి అందులో వేయించి ఉంచుకున్న చింతపండుని రుచికి సరిపడా ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి పొడిని, ధనియా పొడిని, పచ్చిశనగపప్పు, మినపగుండు, జీలకర్ర, నువ్వుల పొడిని జత చేసి అన్ని చక్కగా కలిసేట్టు మళ్ళీ గ్రైండ్ చేసుకొని కొంత మిశ్రమాన్ని మాత్రం మిక్సీ జార్లో ఉంచి మిగిలిన మొత్తం మిశ్రమాన్ని జారు నుంచి తీసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీలో ఉంచుకున్న మిశ్రమంలో కొంచెం వెల్లుల్లి ముద్దను వేసి రెండూ బాగా కలిసేట్టు మిక్సీని 1-2 సెకండ్లు మాత్రం తిప్పి బాగా కలిసిన ఈ మిశ్రమాన్నంతా జారు నుంచి తీసి ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా జార్లోకి కొంచెం కొంచెంగా వెల్లుల్లి ముద్దని అలాగే తయారుగా ఉంచుకున్న పొడిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రెండూ బాగా కలిసేట్టు మిక్సీని ఒక తిప్పుతూ కలిసిన దాన్ని ప్రక్కన పెడుతూ కరివేపాకు కారాన్ని తయారు చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్సీ పడితేనే వెల్లుల్లి ముద్ద చక్కగా కరివేపాకు పొడిలో కలిసిపోతుంది. అంతే, గుమగుమలాడే కరివేపాకు కారం తయారు. మా కరివేపాకు కారం తయారీ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచుల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ని నొక్కండి. అంతేగాక మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.